Hello guys, good afternoon everybody. Today we are going to discuss about glycolysis. This PPT is prepared and presented by Ganesh Gugloth, lecturer in botany. ఈరోజు గ్లైకాలసిస్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో గ్లైకాలసిస్ అంటే ఏంది, దానికి సైంటిస్టులు ఏ సైంటిస్టులు కనుగొన్నారు, దీంట్లో ఎన్ని రకాల రసాయనిక చర్యలు జరుగుతాయి, దీనిలో గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం చెంది 2 అణువుల పైరువిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది గ్లైకాలసిస్. The reactions of the glycolytic sequence, the 10 reactions involved in the glycolysis, 10 రసాయనిక చర్యలు అనేవి మనకు ఇక్కడ జరుగుతాయి. దే ఆర్ ఫాస్ఫోరిలేషన్, ఒకటి ఫాస్ఫోరిలేషన్, సెకండ్ వన్ ఐసోమరైజేషన్, థర్డ్ వన్ అగైన్ ఫాస్ఫోరిలేషన్, ఫోర్త్ వన్ క్లీవేజ్, ఐసోమరైజేషన్ ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్ ఆక్సిడేషన్ ఆక్సీకరణము, సెవెంత్ వన్ డీఫాస్ఫోరిలేషన్, ఎయిత్ వన్ ఐసోమరైజేషన్, that is intramolecular shifting, ninth one dehydration, last one dephosphorylation, phosphorylation, isomerization, phosphorylation, విదలనము, ఐసోమరైజేషన్, ఆక్సీకరణము, డీఫాస్ఫోరిలేషన్, ఐసోమరైజేషన్, నిర్జలీకరణము, లాస్ట్ వన్ డీఫాస్ఫోరిలేషన్. These 10 reactions are involved in the glycolysis. So one by one, ఫస్ట్ వన్ వచ్చేసి ఫాస్ఫోరిలేషన్. గ్లైకాలసిస్లోని మొదటి చర్యలో గ్లూకోజ్ అణువుకు ఒక ఫాస్ఫేట్ సమూహం కలయిక పొంది మనకు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఇక్కడ ఏటీపీ అణువు అనేది ఫాస్ఫేట్ దాతగా ఉంటుంది. ఈ చర్యకు ఎగ్జోకైనేజ్ అనే ఎంజైము ఈ చర్యను ఉత్ప్రేరేపిస్తుంది. ఇన్ ద ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ గ్లైకాలసిస్, ఏ ఫాస్ఫేట్ గ్రూప్ ఈజ్ యాడెడ్ ఆన్ టు ది గ్లూకోజ్ మాలిక్యూల్, రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ 6 phosphate. ADP is the phosphate donor. The phosphorylation reaction is catalyzed by the enzyme exokinase enzyme. Which is enzyme is catalyzed by the phosphorylation exokinase enzyme. Here the sequence, the first equation is glucose plus ATP. Glucose plus ATP in the presence of enzymes exokinase enzyme. ఈ ఎగ్జోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ ఏడిపిగా మారుతుంది. ఏం ఏర్పడుతుంది? గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్
ఏడిపి. ఈ చర్యను హెక్సోకైనేజ్ అనే ఎంజైము మనకు ఈ ఫస్ట్ రియాక్షన్ని పాల్గొంటుంది. సెకండ్ రియాక్షన్ ఏముంది? ఐసోమరైజేషన్. ఈ ఐసోమరైజేషన్లో చూడండి, ఇన్ ద నెక్స్ట్ రియాక్షన్ ఫాస్ఫోహెక్సోస్ ఐసోమరేజ్ సార్ ఇక్కడ ఫాస్ఫోహెక్సో ఐసోమరేజ్, ఇక్కడ చిన్న కరెక్షన్ చేసుకోండి. ఫాస్ఫోహెక్సోస్ ఐసోమరేజ్, ఇది ఫాస్ఫోహెక్సోస్ ఐసోమరేజ్, కైనేజ్ కాదు, ఫాస్ఫోహెక్సోస్ ఐసోమరేజ్. ఎంజైమ్ సమక్షంలో ఏమవుతుంది? కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ టు ఐసోమర్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్. గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఐసోమరస్ టు ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్. ఓకే, ఇక్కడ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అనేది ఐసోమరైజేషన్ చెంది ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా ఏర్పడుతుంది. ద ప్రజెన్స్ ఆఫ్ ఎంజైమ్ ఫాస్ఫోహెక్సోస్ ఐసోమరేజ్. ఓకే, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎంజైమ్ ఫాస్ఫోహెక్సోస్ ఐసోమరేజ్, ద ఐసోమరైజేషన్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ టు ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్. ఇక్కడ ఫాస్ఫోహెక్సోస్ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అనేది దాని సాదృశ్యం అంటే ఐసోమర్స్ అంటాము, సాదృశ్యమైనటువంటి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా రూపాంతరం చెందుతుంది. ద రియాక్షన్ ఆఫ్ సెకండ్. థర్డ్ వన్ ఏముంది? ఫాస్ఫరిలేషన్. చూడండి, థర్డ్ వన్ ఫాస్ఫరిలేషన్లో ఏం జరుగుతుందంటే ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ అండర్గోస్ ఫాస్ఫరిలేషన్, ద ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్. ఫాస్ఫరిలేషన్లో ఏం జరుగుతుంది? ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ undergoes phosphorylation resulting in the production of fructose 1,6-bisphosphate. In this step also ATP is the phosphate donor. ఇక్కడ ఫాస్ఫేట్ అనేది ఏటీపీ అనేది ఫాస్ఫేట్ దాతగా పాల్గొంటుంది. This step is mediated by the enzyme phosphofructokinase. ఇది phosphofructokinase. In the presence of enzyme phosphofructokinase, fructose 6-phosphate plus ATP is converted into fructose 1,6-bisphosphate plus ADP. ఇక్కడ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ ఏటీపీ సమక్షంలో ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్గా ఇక్కడ ఏటీపీ అనేది డోనర్గా పాల్గొంటుంది. మళ్ళీ ఫాస్ఫోరిలేషన్ జరిగి ఏడీపీగా మారుతుంది. ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ 1-ఫాస్ఫేట్ యాడ్ అవుతుంది కాబట్టి 1,6-బిస్ఫాస్ఫేట్గా మారుతుంది. ద సీక్వెన్స్ ఆఫ్ థర్డ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ క్లీవేజ్, విదళనము. ద హెక్సోస్ షుగర్ ఫ్రక్టోజ్ 1,6-bisphosphate with the help of the enzyme aldolase.
the equation of fourth one, fructose 1,6 bisphosphate, the presence of aldolase, the help of the enzyme aldolase splits into two molecules of three carbon substances, trioses, glyceraldehyde 3 phosphate and dihydroxyacetone phosphate. గ్లిజరాల్డి 3 ఫాస్ఫేట్ G3P అంటాము. G అంటే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ప్లస్ DHAP మీన్స్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్. ఇక్కడ మనకు 2 మాలిక్యూల్స్ ఆఫ్ 3 కార్బన్ సబ్స్టాన్సెస్ ట్రయోసెస్ అనేది ఏర్పడుతుంది. అదే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అండ్ DHAP. తర్వాతి చర్య అయినటువంటి విదలనంలో ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఏమవుతుంది, ఎగ్జోస్ చక్కెర అయినటువంటి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఇక్కడ ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షంలో అది విదలనం చెంది 2 అణువుల ట్రయోస్లు ఏర్పడతాయి. అవే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అండ్ DHAP. గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అండ్ DHAP. అదే ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ప్లస్ డైహైడ్రాక్సీఎసిటోన్ ఫాస్ఫేట్. ఫిఫ్త్ వన్, ఐసోమరైజేషన్. ఈ ఐసోమరైజేషన్లో మనకు DHAP డైహైడ్రాక్సీఎసిటోన్ ఫాస్ఫేట్ అనేది ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్, ద ప్రజెన్స్ ఆఫ్ ఎంజైమ్ ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్. ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్గా మారుతుంది. ఇక్కడ డైహైడ్రాక్సీఎసిటోన్ ఫాస్ఫేట్ అనేది ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరైజేషన్ ఎంజైమ్ సమక్షంలో గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్గా మారుతుంది. ఇక్కడ మనకు డైహైడ్రాక్సీఎసిటోన్ ఫాస్ఫేట్ ఉంది కదా, ఇది ప్రత్యక్ష జీవ ఆక్సీకరణకు యోగ్యమైనది కాదు. కాబట్టి ఈ ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ గ్లిజరాల్డిహైడ్ ఫాస్ఫేట్ కీటోల్ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్గా మారి తర్వాతి చర్యలో పాల్గొంటుంది. DHAP అనేది ఇది ప్రత్యక్ష జీవాక్సీకరణకు యోగ్యమైనది కాదు. కాబట్టి నెక్స్ట్ రియాక్షన్ అనేది గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది ఈ తర్వాతి చర్యలో పాల్గొంటుంది. ద ప్రోడక్ట్ ఆఫ్ ది అబోవ్ క్లీవేజ్ రియాక్షన్స్ ఆర్ ఐసోమర్స్. ఎమంగ్ ద 2 trioses only glyceraldehyde 3 phosphate directly participate in the subsequent reactions. On the other hand, the dihydroxyacetone phosphate which is not suitable for direct biological oxidation converted into glyceraldehyde 3 phosphate in the presence of triose phosphate isomerase can participate in the next reaction of glycolysis. ఏమవుతుంది, DHAP అనేది ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ సమక్షంలో మనకు గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్గా ఏర్పడుతుంది. గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేటే నెక్స్ట్ రియాక్షన్లో పాల్గొంటుంది. డైహైడ్రాక్సీఎసిటోన్ అనేది ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ డైరెక్ట్ బయాలజికల్ ఆక్సిడేషన్. సో ఇక్కడ నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసి 6th వన్, ఆక్సిడేషన్
అంటే ఆక్సీకరణము అంటాము. ఆక్సీకరణము. ఈ ఆక్సీకరణంలో గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఆక్సీకరణము ఫాస్ఫరిలేషన్ చెంది ఇక్కడ 1,3-బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ 1,3-బిస్ పీజీఏ అంటే 1,3-బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ప్లస్ NADH ప్లస్ H ప్లస్. ఇక్కడ NAD+ అనేది ఇది ఆక్సీకరణ రూపము, ఇది క్షయకరణము, ఇది ఇక్కడ ఆక్సీకరణంగా మారుతుంది. ఇక్కడ చూడండి, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఆక్సీకరణం చెంది ఇది ఆక్సీకరణము ప్లస్ ఇది ఫాస్ఫరిలేషన్ జరిగి 1,3-బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. NADHలు ఏర్పడతాయి. NADHలు కణద్రవ్యంలో గల అకర్బన ఫాస్ఫేట్. ఇక్కడ కణద్రవ్యంలో గల అకర్బన ఫాస్ఫేట్ కణద్రవ్యంలో అకర్బన ఫాస్ఫేట్ అయినటువంటి H2PO4 చూపిస్తాము, ఫాస్ఫరిలేషన్కు యూజ్ అవుతుంది. మనకు ఇంతకు ముందుగా జరిగిన 2 ఫాస్ఫరిలేషన్కు ATP అణువులు అనేవి ఉపయోగపడడాన్ని మనము గమనించినాము. ఇక్కడ ఆక్సీకరణ సమయంలో వెలువడ్డ 2 హైడ్రోజన్లను హైడ్రోజన్ గ్రహీత, ఇట్ ఈజ్ ఏ హైడ్రోజన్ రిసీవర్స్. ఇది NAD+, ఇది NAD+ అనేది హైడ్రోజన్ గ్రహీతగా ఇక్కడ పాల్గొంటుంది. NAD+ ఇక్కడ హైడ్రోజన్ గ్రహీతగా ఉండి ఇది NADH ప్లస్ H+గా మారుతుంది. ఇక్కడ నుంచి NAD+ అనేది H+గా మారుతుంది. NADH మారి క్షయకరణం చెందుతుంది. ఇది ఆక్సీకరణ రూపము. NAD+ అనేది NADH ప్లస్ H+ అనేది క్షయకరణ రూపం. ఓకే, మళ్ళా గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఆక్సీకరణ ఒకటే గ్లైకాలసిస్లో జరిగే ఆక్సీకరణ చర్య. ఆక్సీకరణం ఒకటే గ్లైకాలసిస్లో జరిగే ఈ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఆక్సీకరణం అనేది ఓన్లీ గ్లైకాలసిస్లో జరిగే ఆక్సీకరణ చర్య. ఆక్సిడేషన్లో గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అండర్గోస్ ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ ఫాస్ఫరిలేషన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్ ఎంజైమ్. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్ ఎంజైమ్ result in the formation of 1,3-bis phosphoglyceric acid and NADH. For the phosphorylation, inorganic phosphate H2PO4- available in the cytosine utilized instead of ATP molecules as in the earlier 2 phosphorylation reaction. Oxidation of glyceraldehyde 3-phosphate is the only oxidation reaction in glycolysis. Okay. Next, 7th one, dephosphorylation. 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 In the next step of dephosphorylation, the presence of enzyme phosphoglycerokinase
In the next step of dephosphorylation, the presence of enzyme phosphoglycerokinase 1,3-bis PGA 1,3-bis PGA 1,3-bis phosphoglyceric acid, resulting in the formation of 3-phosphoglyceric acid. 3-phosphoglyceric acid. ఇక్కడ మనకు డీపాస్పరిలేషన్ అంటే పాస్పేట్ అనేది మనకు కోల్పోయి, ఇక్కడ చూడండి ఫాస్ఫోగ్లిజరోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో 1,3-bis ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం నుంచి ఒక పాస్పేట్ సముదాయాన్ని తొలగించి 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఇక్కడ ఏడిపి అనేది ఇక్కడ 1,3-bis ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్లో ఒక పాస్పేట్ని గ్రహించుకొని ఏటీపీగా మారుతుంది. ఓకేనా, ఇక్కడ 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ప్లస్ ఇక్కడ ఏటీపీ. ఓకే, 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ప్లస్ ఏటీపీ. 1,3-bis ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి 1 ఫాస్ఫేట్ యాడ్ టు ఏటీపీ, ద ప్రజెన్స్ ఆఫ్ ఎంజైమ్ ఫాస్ఫోగ్లిజరోకైనేజ్ టు ఫార్మ్ ఏ 3-PGA ప్లస్ ఏటీపీ. ఈ చర్యలో విడుదలైన పాస్పేట్ను ఏడిపి అనేది ఇక్కడ ఈ చర్యలో ఏర్పడ్డ పాస్పేట్ని ఏడిపి గ్రహించి ఏటీపీగా రూపొందుతుంది. ఈ ప్రక్రియనే అధస్థ పదార్థ స్థాయి ఫాస్ఫరిలేషన్ అంటాము. సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫరిలేషన్ అంటాము. ద నెక్స్ట్ స్టెప్ ఫాస్ఫోగ్లిజరోకైనేజ్ ఎంజైమ్ catalyzes the dephosphorylation of 1,3-bis phosphoglyceric acid, resulting in the formation of 3-phosphoglyceric acid. ADP molecules accept the phosphate released in this reaction and gets converted into high energy compound ATP. This process of ATP formation is known as substrate level phosphorylation అంటాము. ఓకే, ద నెక్స్ట్ 8th రియాక్షన్ ఐసోమరైజేషన్. 8th one ఐసోమరైజేషన్. ఇక్కడ ఫాస్ఫోగ్లిజరోమ్యూటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మనకు ఫాస్ఫోగ్లిజరోమ్యూటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో 3-PGA 2-PGAగా మారుతుంది. అంటే ఇంట్రామాలిక్యులర్ షిఫ్ట్ అంటాము, అణ్వంతస్థ వివర్తనము అంటాము. అంటే ఫాస్ఫోగ్లిజరోమ్యూటేజ్ అనే ఎంజైము ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంలోని ఫాస్ఫేట్ సముదాయాన్ని 3 కర్బన స్థానం నుంచి 2వ కర్బన స్థానానికి మారుస్తుంది. ఫలితంగా 2-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ఏర్పడుతుంది. ఫాస్ఫోగ్లిజరోమ్యూటేజ్ enzyme catalyzes the transfer of phosphate group from 3-carbon position of 3-phosphoglyceric acid to 2-carbon position, leading to the formation of 2-phosphoglyceric acid. అంటే ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుండి ఒక ఫాస్ఫేట్ను 3వ స్థానం నుండి 2వ స్థానానికి మారుస్తుంది. కాబట్టి 2 అణువుల ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ఏర్పడుతుంది. 9th one డీహైడ్రేషన్. పేరులోనే ఉంది డీహైడ్రేషన్ అంటే నిర్జలీకరణము, నీటి అణువును కోల్పోవడము. The enzyme enolase catalyzes the removal of 1 water molecules from 2-phosphoglyceric acid, resulting in the formation of phosphoenol pyruvic acid. 2-PGA, the presence of enzyme enolase
The presence of enzyme enolase catalyzes the removal of one water molecules from 2 phosphoglyceric acid, the resulting in the formation of phosphoenol pyruvic acid PEP plus water. This is the equation of dehydration. ఇనోలేజ్ అనే ఎంజైము 2 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం నుంచి ఒక నీటి అణువును తొలగించి ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ని ఏర్పరుస్తుంది. ఇది నిర్జలీకరణము ఏమంటాము, నిర్జలీకరణము అని పిలుస్తాము. ద లాస్ట్ వన్ ఈజ్ డీఫాస్ఫరిలేషన్. లాస్ట్ వన్ ఈజ్ డీఫాస్ఫరిలేషన్. డీఫాస్ఫరిలేషన్ గ్లైకాలసిస్ అంతిమ చర్యలో ఈ చర్యలో ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లము పైరువిక్ కైనేజ్, ద ప్రజెన్స్ ఆఫ్ ఎంజైమ్ పైరువిక్ కైనేజ్, ఈ పైరువిక్ కైనేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకు ఫాస్ఫేట్ సముదాయాన్ని కోల్పోయి పైరువిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్లో ఫాస్ఫేట్ అణువు అనేది సముదాయాన్ని కోల్పోయి పైరువిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. విడుదలైన ఫాస్ఫేట్ సముదాయాన్ని ఏడిపి గ్రహించి ఏటీపీగా మారుతుంది. పిఏ అంటే పైరువిక్ యాసిడ్, 2 అణువుల పైరువిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. విడుదలైన ఫాస్ఫేట్ సముదాయాన్ని ఏడిపి గ్రహించి ఏటీపీగా ఏర్పడుతుంది. ఇది 2వ అధస్థ పదార్థ స్థాయి ఫాస్ఫరిలేషన్ చర్య. ఓకే, 2వ అధస్థ పదార్థ స్థాయి ఫాస్ఫరిలేషన్ చర్య. In the final reaction of glycolysis, phosphoenol pyruvic acid PEP undergoes dephosphorylation in the presence of enzyme pyruvic kinase and result in the formation of pyruvic acid. ADP is converted into ATP. ADP is converted into ATP. This is the second step of substrate level phosphorylation. Okay, phosphoenol pyruvic acid, ADP, pyruvic acid plus ATP, the presence of enzyme pyruvic kinase. ఇది గ్లైకాలసిస్లో జరిగే 10 రసాయనిక చర్యలు. At the end of glycolysis, as a result of 2 substrate level phosphorylation occurring in 7th and 10th step, మనకు 7వ దశలో అదేవిధంగా 10వ దశలో 2 అధస్థ పదార్థ స్థాయి ఫాస్ఫరిలేషన్ చర్య మూలంగా 4 ఏటీపీ అణువులు ఏర్పడతాయి. 4 ఏటీపీ అణువులు అనేవి ఏర్పడతాయి. ఇందులో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది గ్లైకాలసిస్ ఏ రిజల్ట్ యాజ్ 2 substrate level phosphorylation occurring in 7th and 10th step, a total of 4 ATP molecules are formed. However, 2 ATP molecules are consumed during first and third reaction involving phosphorylation. మనకు 1వ చర్య 3వ చర్య అయినటువంటి ఇది 1, 3లో ఇక్కడ ఏమవుతుంది, 2 ఏటీపీ అణువులు 1, 3వ చర్యలలో ఫాస్ఫరిలేషన్ చర్యలకు వినియోగించడం జరుగుతుంది. అందువలన గ్లైకాలసిస్లో మనకు నికరంగా 2 ఏటీపీలు ఏర్పడతాయి.
However, two ATP molecules are consumed during first and third reaction involving phosphorylation. Hence, the net gain of ATP molecules is only 2. ఓకే, అదేవిధంగా దీనితో పాటు 6వ చర్యలో జరిగే ఆక్సీకరణ ఫలితంగా 2 NADH అణువులు ఏర్పడతాయి. 6వ చర్య ఇది. 2 NADH2 అణువులు ఏర్పడతాయి. ఇలా ఏర్పడ్డ NADH అణువులు ఇవి వాయు శ్వాసక్రియలో ఎలక్ట్రాన్ రవాణా సమయంలో ఏటీపీలను ఏర్పరుస్తాయి. హెన్స్ In addition, 2 molecules of NADH2 are also formed in the 6th reaction, oxidation. ఈ విధంగా మనకు జరుగుతాయి. ఇది గ్లూకోజ్ నుండి పైరువిక్ యాసిడ్ అనేది 10 స్టెప్ అనేది, అదేవిధంగా ఎంజైమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది గ్లైకాలసిస్ ఇది 10 స్టెప్ 10 రియాక్షన్. ATPs consumed 2, ATPs formed 4, NADH formed 2, that is 4 ATPs. Net ATPs 6. మనము పైరువిక్ ఆమ్లం గురించి, వాటి యొక్క పైరువిక్ ఆమ్లం అనేది గ్లైకాలసిస్లో అంత్య ఉత్పన్నము. ఓకేనా, పైరువిక్ ఆమ్లం అనేది గ్లైకాలసిస్లో అంత్య ఉత్పన్నము. ద అల్టిమేట్ ఫేట్ ఆఫ్ పైరువిక్ యాసిడ్, ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ గ్లైకాలసిస్, డిపెండ్స్ అపాన్ ద అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్. ఈ పైరువిక్ ఆమ్లం భవితవ్యం అనేది ఆక్సిజన్ లభ్యతపై ఆధారపడి ఉంటుంది. ఆక్సిజన్ లభించినట్లయితే పైరువిక్ యాసిడ్ అనేది పూర్తిగా ఆక్సీకరణం చెంది కార్బన్ డైఆక్సైడ్, నీటిలను ఏర్పరుస్తుంది. ఇదేది పైరువిక్ యాసిడ్, మనకి ఆక్సిజన్ లభించినట్లయితే. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆక్సిడైజ్డ్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. కానీ ఆక్సిజన్ లభించినట్లయితే పైరువిక్ ఆమ్లము ఆక్సీకరణం చెందకుండా కిణ్వన ప్రక్రియ ద్వారా ఇథైల్ ఆల్కహాల్ మరియు ఇథైల్ ఆల్కహాల్ వంటి కర్బన పదార్థాలుగా మారుతుంది. ఇది అవాయు శ్వాసక్రియ అని పిలుస్తాం మనం. ఇఫ్ ఆక్సిజన్ ఈజ్ నాట్ అవైలబుల్, ద పైరువిక్ యాసిడ్ ఈజ్ కన్వర్టెడ్ టు ఇథైల్ ఆల్కహాల్ ఆర్ other organic substances by fermentation. It is called as anaerobic respiration. Anaerobic respiration అని పిలుస్తాము. ఓకే, the absence of oxygen is not available, then pyruvic acid is converted into lactic acid or ethyl alcohol or fermentation. It is called as anaerobic respiration. ఇది గ్లైకాలసిస్. ఓకే, ఇది గ్లైకాలసిస్లో జరిగే 10 రసాయనిక చర్యలు. ఇక్కడ హైడ్రోజన్ రిసీవర్స్, ఎలక్ట్రాన్ రిసీవర్స్. హైడ్రోజన్ రిసీవర్స్లో NADH2, ఇట్ ఈజ్ ఏ రిడక్టేషన్ ఆఫ్ NADP, NADPH2, FADH2. ఓకే, దిస్ ఈజ్ ది glycolysis.
ఈ గ్లైకాలసిస్లో జరిగే 10 రసాయనిక చర్యలు, వాటి యొక్క భవితవ్యం ఎట్లా ఉంటుంది. ఆక్సిజన్ లభిస్తే కార్బన్ డైఆక్సైడ్ నీరుగా మారుతుంది. లభించినట్లయితే అది ఇథైల్ ఆల్కహాల్గా కిణ్వన ప్రక్రియ జరుపుకుంటుంది. ఓకే, ఇది గ్లైకాలసిస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనకు క్రెబ్ సైకిల్ అనేది రావడం జరుగుతుంది. ఈ క్రెబ్ సైకిల్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకేనా? సో అంతవరకు సెలవు. ఓకే, బాయ్. ఐ లవ్ యూ.